వెలుతురుగా వెలిగినప్పుడు దాన్ని అక్కడ ఉన్నటువంటి దానికి నూనె పదార్థం అవసరం ఉంటుంది. ఆ నూనె వేసిన తర్వాత అది ఊదుగా మారుతుంది. అక్కడ నుంచి మనం ఊదుని ప్రజ్వల చేస్తున్నాం. ఇప్పుడు ఆ ఊది యొక్క సువాసన పరిమళాన్ని రాష్ట్ర నలుమూల నుంచి మనం వ్యాపించి చేయాల్సిన అవసరం ఉంది. దీనికి యాక్చువల్గా చెప్పుకోవాలంటే నారగోని గారు అసలు పూర్వం ఎన్నో పార్టీలకి ఎంతో కృషి చేస్తూ మన మానవ సమాజానికి అట్టడుగు బలైన వర్గాల వరకు ఎంతో మేలు చేయాల్సిన ఆకాంక్షలు అది ఎంతోమంది నాయకత్వం లోపల ఆయన చేసినట్టు ఘనత కీర్తి ప్రతిష్టలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. దాన్ని బట్టి ఇప్పుడు ఈ సమయం ఎట్లా ఆసన్నమైందంటే భగవంతుడు ఓట్లు అట్టు ఓరుగొండు పట్టణానికి రాజైందన్న సామెతతో ఈరోజు తారుమారు కావచ్చు, రాజు పేద రాజు కావచ్చు. సమయాన్ని కాలధర్మమే నిన్నేసి ఆ కాలధర్మమే ఆ ధర్మత దేవత అనేది ఒకసారి అనుభవించినాడు. ఆ అవకాశం మనకి ఇచ్చినందుకు నారగోని గారి ఆధ్వర్యంలో కూడా నేను చెప్పేది ఏమంటే ఆయన ఆశీస్సులు మనం తీసుకొని ఆయన నిర్మాత కాదు, చైర్మన్ కాదు, ఈ సమాజానికి దేవుడిగా వెళ్తారని ఆయన యొక్క కోరిక మేరకు ఈనాడు నేను చెప్పదలుచుకున్నానంటే అందుకని నేను కూడా ఆయన గతం 40 years కూడా ఏదైతే ఎన్నో పార్టీలు నాంది బట్టి ఈ రోజులో ఈ 2 నెలల పూర్వం నుంచి చాలా జాగ్రత్తగా ఒక నాంది ఎట్లయిందంటే గట్టి పటిష్టతతో ఈ యొక్క నేషనల్ ఫ్రంట్, పొలిటికల్ ఫ్రంట్ జస్టిస్ అనేది ఒకటి నిర్మాణం, పార్టీ పేరు నిర్మాణం గురించి చాలా మంది అవగాహన ఏమంటే ఇదేం కొత్త ఓ అద్భుతమైనటువంటి ఈ దేవతన దయ్యమా ఈ భూతమా అన్నట్లు ఓ ఆలోచన పడిపోయింది. అన్ని పంచభూతాలు సృష్టించినట్టు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వం ఈరోజు యదా ధర్మస్య అన్నట్టు యుగంలో కూడా ఆ ధర్మానికి పెంపొందించే అధర్మం ఏదైతే దాన్ని ఓడించే ప్రయత్నం చేస్తూ అప్పుడు ధర్మం ఒక అధర్మంతో పెద్ద ధర్మాన్ని నిలబెడితే కూడా తప్పేం లేదని భగవద్గీతలోకి సారాంశం. ఈ రాజు అదే విధంగా జరగబోయేటట్టు భావనని నేను అందరికీ మీకు తెలియజేయడం. మరి ఈ సమాజం లోపల మేము పర్యటన చేసిన జిల్లాల వారికి కానీ బస్తీలోని క్యాపిటల్ సిటీలో కానీ మేము వచ్చేటప్పుడు మాకు స్వాగతం అనుకోకుండా సామాన్య పౌరులుగా మేము మీ అందున మీరు మీరే అనుకో భావనతో మీ ప్రజలకు వస్తాం, మాకు అండదండలు నిలిచి ఈ పార్టీని ఏదైతే నిలబెట్టాలనుకున్నాం ఫర్దర్ ఫ్యూచర్గా ఇది పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉందని నేను ప్రార్థిస్తున్నాను అందరికీ ఈ జన సమూహం లోపల.